వన్డే వరల్డ్ కప్ లో దుమ్ము రేపాడు, పరుగులు పోటెత్తించాడు. కెప్టెన్ గా రోహిత్ ఓ వెలుగు వెలిగాడు. భారత జట్టు ఫైనల్లో ఓడిన బ్యాటర్గా సారథిగా హిట్మ్యాన్ మంచి మార్కులు సాధించాడు. 6 నెలల క్రితం జరిగిన టీ20 వరల్డ్ కప్ లోనూ అగ్రెసివ్ క్రికెట్తో ఆకట్టుకున్నాడు. 11 ఏళ్ల తర్వాత టీమిండియాకు ఐసీసీ టైటిల్ను అందించాడు. 17 ఏళ్ల తర్వాత భారత్ ఖాతాలో టీ20 వరల్డ్ కప్ను వేశాడు. దాదాపు 15 సంవత్సరాలుగా టీమిండియా తరపున ఆడుతున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ తనదిన ముద్ర వేశాడు. టీ20 వరల్డ్ కప్ తర్వాత శ్రీలంక టూర్లో భారత జట్టు ఫెయిలైనా హిట్మ్యాన్ మాత్రం రాణించాడు. ఎక్కడా తగ్గేదే లేదన్నాడు. కానీ న్యూజిలాండ్తో టెస్టు సిరీస్, ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. దీంతో ఒక్కసారిగా హిట్మ్యాన్పై విమర్శలు పెరిగాయి. జట్టులో రోహిత్ అవసరమా అనే కామెంట్స్ వినిపించాయి. అసలు డ్రెస్సింగ్ రూమ్లో ఏం జరిగిందో తెలియదు కానీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆఖరి టెస్టుకు రోహిత్ దూరంగా ఉన్నాడు. జట్టు నుంచి తప్పించారా లేదంటే తనంతట తానుగానే తప్పుకున్నాడా అనేది హాట్ టాపిక్ అవుతోంది. రోహితే విశ్రాంతి తీసుకున్నాడని స్టాండ్-ఇన్ కెప్టెన్ చెప్పినా సిడ్నీ టెస్టుకు దూరంగా ఉండాలన్నది తన నిర్ణయమే అని హిట్మ్యాన్ వివరణ ఇచ్చినా అభిమానులు మాత్రం నమ్మడం లేదు. ఏళ్లుగా టీమిండియాకు సేవలందిస్తున్న ఛాంపియన్ కెప్టెన్ను ఘోరంగా అవమానించారని ఆడేసుకుంటున్నారు. ఆడాలా వద్దా అనే ఆప్షన్ను హిట్మ్యాన్కు టీం మేనేజ్మెంట్ ఎలా ఇస్తుందంటున్నారు. కీలకమైన మ్యాచ్లో రెగ్యులర్ కెప్టెన్ లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. సిరీస్ ఆరంభానికి ముందు కానీ సిరీస్ తర్వాత కానీ జట్టు నుంచి తప్పించాల్సిందంటున్నారు. సిరీస్ మధ్య బిగ్ ప్లేయర్ను సైడ్ చేస్తే ఎలా అంటున్నారు. ఇదే టైంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను తప్పుపడుతున్నారు. నిజానికి భారత జట్టుకు గౌతి కోచ్ అయ్యాక అతడి జర్నీ సాఫీగా ఏమీ సాగడం లేదు. కోరుకున్న సపోర్టింగ్ స్టాఫ్కే బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఫలితాలు సరిగా రావడం లేదు. గంభీర్ కోచ్ అయ్యాకే శ్రీలంక టూర్లో భారత జట్టు వన్డే సిరీస్ను కోల్పోయింది. తొలి మ్యాచ్ టై అయినప్పటికీ ఆ తర్వాత 2 మ్యాచ్ల్లో రోహిత్ సేన చిత్తైంది. టీ20 సిరీస్లో మాత్రం విజయాన్ని అందుకుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత జట్టు సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. బంగ్లాదేశ్తో సిరీస్లోనూ రాణించింది. అయితే స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా చిత్తైంది. 1 కాదు 2 కాదు ఏకంగా 3 మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. వైట్ వాష్ అయింది. అప్పుడే కోచ్ గంభీర్ పనితీరుపై విమర్శలు పెరిగాయి. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్ అవ్వడం ఏంటని మాజీలు ప్రశ్నించారు. ఆ తర్వాత ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ టీమిండియా మెరుగైన ప్రదర్శన చేయలేకపోతోంది. సిరీస్లో శుభారంభం దక్కిన అదే జోరును కొనసాగించలేకపోతోంది. నేరుగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరే అవకాశాన్ని మిస్ చేసుకుంది. దీంతో గంభీర్ పైకి ఫ్యాన్స్ బౌన్సర్లు సంధిస్తున్నారు. కోచ్గా గౌతి ఏం చేస్తున్నాడని ప్రశ్నిస్తున్నారు.